ఫ్లైట్ జర్నీ అంటేనే చాలా భయమేస్తుంది. రీసెంట్‌గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తర్వాత. సో, మేము కూడా ఎయిర్ ఇండియాకి రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట. సో, యాక్చువల్లీ మేము ఇక్కడ ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేసాం. రెస్ట్ ఇన్ పీస్ ఎవ్రీవన్ హూ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ రీసెంట్లీ. ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు లైఫ్‌లో అని చెప్పి మనం అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము. వేషాలన్నీ వేషాలు. ఏయ్ దొంగపిల్లి, ఏ దొంగపిల్లి. ఇదేదో ఇప్పుడే ఫ్లైట్ దిగినట్టు రూపీ పరిగెడుతుంది ఎందుకు వాళ్ళ దగ్గరికి. కాదు ఆడకూడదు. వెళ్ళే ముందు ఏడుస్తున్నాడు ఎందుకు? ఈ జర్నీ కోసం నాతో పాటు వస్తున్న అశోక్ ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక విధంగా చాలా టెన్షన్గా చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రిత్వాన్ ఎలా ఫ్లైట్లో ఉంటాడా, అటు నుంచి బాగానే వచ్చాం ఇటు నుంచి ఎలా వెళ్తామా అన్నది ఒక క్వశ్చన్. అయితే ఇంకా డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డం నేను దుబాయ్లో ఉన్నప్పుడే. సో నేను ప్రిపేర్ అయితే అవ్వలేదు, కానీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే లైఫ్లో అది ఒక ఛాన్స్ కాబట్టి దాన్ని మిస్ చేసుకోలేను. Bye bye Dubai. We'll meet you soon. రిద్వాన్ వదిలి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో వెళ్ళానా లేదా అన్నది మన వీడియోస్లో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.